యూనివర్సిటీ వాళ్ళు ఈ భూముల విషయంలో తగు జాగ్రత్త తీసుకోలేదు అని అంటున్నాం. వారి నిర్లక్ష్యం ఉన్నది అని అనుకోవచ్చు. ఉన్నది. ప్రభుత్వాల అనైతికత ఉన్నది. ప్రభుత్వాల వైపు నుంచి కూడా విద్యార్థుల పట్ల అంత పెద్ద యూనివర్సిటీ పర్యావరణం పట్ల బాధ్యత లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు లంగ్ స్పేసెస్ అని ఉన్నాయి. కేబీఆర్ పార్కు లంగ్ స్పేస్ ఇదే ఇప్పుడు మనం అనుకునే ఉన్నాం. దీని పక్కనే మీరు చూడండి డెవలప్మెంట్ మంత్రి డెవలపర్స్ అనేవన్నీ ఇప్పుడు దాటుకుంటూ పోయినాయి. వాళ్ళకు కేటాయించిన పెద్ద సబ్జెక్టు. అది చాలా తప్పు. ప్రభుత్వం ఇక్కడనే నడి బొడ్డున్నే తప్పులు చేస్తుంది. మళ్ళీ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ అంటది. ఏమైనా ఉందా అండి ప్రభుత్వాలకు? ఇంత దగ్గర పర్యావరణ విషయం వచ్చే వరకు ఇష్యూ తప్ప మీ భూములున్నాయా రికార్డుల పరంగా ఓకే, యువర్ రైట్, ప్రొవైడర్ అయిపోయింది. నీకు ఈ కేబీఆర్ పార్క్ నడిబొడ్డున ఉన్నదా నేను ఇట్లా చేస్తావు అంటే దాన్ని ఖండాలను నడుపుతావు అనేది సందేహం లేదు. ఇప్పుడు దీన్ని ఒక ప్రైవేట్ డెవలపర్కి ఇచ్చిండు ఆ భూమి, రోడ్డు కానుకున్నదని. దానికి ఒక పెద్ద కథ అవుతుంది. అది కేబీఆర్ పార్క్ మళ్ళీ పెడదాం. కేబీఆర్ పార్క్ని నువ్వు ఎప్పుడో కేటాయించిన భూమిని 300-400 ఎకరాల భూమిని మంచి అడవి ఇది నేషనల్ పార్క్. ఇది చాలా పెద్ద పార్క్, మంచి పార్క్, అన్ని ఔషధాలు ఉన్నాయి. నేషనల్ పార్క్ అది కూడా చేయొచ్చు, చిలుకూరులాగా అది కూడా చేయొచ్చు. గచ్చిబోయలు గచ్చిబోయలు చేయొచ్చు. సరే అది ప్రతిపాదనలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు లేదు కదా, ఫారెస్ట్ నోటిఫికేషన్ లేదు. ఈ ఫారెస్ట్ ల్యాండ్నే ఇట్లా చేస్తున్నావు నువ్వు. మళ్ళీ ఆ ల్యాండ్ని ఎట్లా చేస్తారు గవర్నమెంట్? ఇంకోటి స్ట్రాటజిక్, ఈ ఎక్కువ సెన్సిటివ్ జోన్. ఇప్పుడు మనం ఉన్నది ఎక్కువ సెన్సిటివ్ జోన్లో ఉన్నాం. మనం ఇప్పుడు డిబేట్ చేస్తుంది ఎక్కువ సెన్సిటివ్ జోన్. కేబీఆర్ పార్క్ ఎక్కువ సెన్సిటివ్ జోన్ ఎంతవరకు ఉండాలి? మొదట్లో 5 ఎకరాలు ఉంది, తర్వాత 5 ఎకరాలు అంటున్నా, కాదు 5 కిలోమీటర్ల వరకు ఉంది. దీనికి కూడా అనుకోని తర్వాత సరే సిటీ విస్తరించింది, 1 కిలోమీటర్ చేసినావు. సిటీ విస్తరించింది 500 మీటర్లు చేసినావు. ఇప్పుడు నాకు తెలిసి 0 చేసేసినావు. ఎక్కువ సెన్సిటివ్ జోన్ లేదు ఇక్కడ. రోడ్లు వేస్తావు, రోడ్లు వేసినాక ఆ పెద్ద బాబేమో పోయిన బాబేమో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్స్ అని పైనుంచి ఒకటి వేస్తా అంటుండు, కింది నుంచి అండర్గ్రౌండ్ వేస్తా అంటుండు. ఈ ఉన్న బాబుకి ఈయనేమైందో 4th సిటీ అంటాడు, 5th సిటీ అంటాడు. దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ కాకుండా దీని ఉనికిని దెబ్బతీస్తాడు, పర్యావరణం దెబ్బతీస్తాడు. ఇంత మంచి వాతావరణం, లంగ్ స్పేస్ ఇది, దీన్ని దెబ్బతీస్తాడు. కిందికేనొకటి మీదికేనొకటి. అవి ఇప్పటికే ఎంతో డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ గచ్చిబోయిల్లో కూడా చిరుతపుల్లు వచ్చే గచ్చిబోయిల్లా చంద్రబాబు వచ్చాక చిరుతపుల్లు మాయమైంది. డెవలప్మెంట్ వచ్చింది, కాదన్నారు డెవలప్మెంట్. డెవలప్మెంట్కు లక్షల కోట్ల బడ్జెట్ కావాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలి, కళ్యాణ లక్ష్మో లేకపోతే కనుక ఇప్పుడున్న మహాలక్ష్మి పథకమో, మహిళలకు కావాలి, యువ వికాసం కావాలి, రైతు భరోసా కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వీటికి? మరి ఇది ఒక ఆర్గ్యుమెంట్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆర్గ్యుమెంట్ ఏంటంటే పాలకులు చాలా దూరదృష్టితోనే వ్యవహరించాలి. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిండని ఆయనకు పేరు ఉంది. ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి పేరుట మళ్ళా సంపద పెంచిండు, సంపద దోచుకుంటూ అనేది ఆరోపణలు ఉన్నాయి. తర్వాత అభివృద్ధి పేరిట ప్రకృతి విఘాతం కలిగించిన ఒకటి ఉన్నది. అయితే సమతుల్యత పాటించాలి. ఐఐటి గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం అయింది. నిర్మాణమైనాక ఇంకా మళ్ళీ బెల్లెరోకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? తర్వాత అక్కడ ఐఎస్బి ఏర్పడ్డది. ఈ భూములలోనే రకరకాలుగా కేటాయించిన ఒక 13-14 కేటాయింపులు ఉన్నాయి. కేటాయించిన తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చేసింది. అక్కడ మాదాపూర్ థర్డ్ సిటీ అసలు సైబర్ సిటీ ఏర్పడ్డది. దానికి లింక్ వచ్చేసింది, అయిపోయింది. డెవలప్మెంట్ ఉండాలి, అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి, సంపద ఉండాలి. ఈ 3 బ్యాలెన్స్ చేస్తుండే వాళ్ళు పాలకులు అవుతారు. ఈ పాలకులు ఎక్కడ పోతుంది? పర్యావరణం వల్ల. పర్యావరణం లేకుండా ఏమి జరగదు. వీళ్ళు ఏముంది, ప్రజలకు ఇచ్చి ఏదో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నారు. అది నిలబెట్టుకోవాలంటే డబ్బులు కావాలి. రాజకీయాలకు ఏమైపోయింది? 2 ప్రధాన అంశాలు అయినాయి. ఒకటి నోట్లు, ఓట్లు. నోట్లు అంటే ఖజానాకు రావచ్చు, ఖజానాకు వచ్చిన తర్వాత కొంత కమిషన్ రూపంలో కొంతమందికి కొన్ని జోబులకు వెళ్ళిపోతుంది. అది మామూలే, అది దాని గురించి చెప్పడం అనవసరం, పెద్ద సబ్జెక్ట్ అది. నోట్లు ఈ 2 ప్రధానం. నీకు అభివృద్ధి అనేది ఏంటి? అభివృద్ధి ఏ విధంగా చూస్తున్నావు? అభివృద్ధిని
పర్యావరణహితమైన అభివృద్ధిని చూడాలి. ద సైన్స్ విత్ ద హ్యూమన్ ఫేస్, ద డెవలప్మెంట్ విత్ హ్యూమన్ ఫేస్, ద డెవలప్మెంట్ విత్ నేచర్ ఫేస్. మర్చిపోతారు వీళ్ళు. కంపెన్సేటరీ ఫారెస్టేషన్. ఈ కేవీఆర్ పార్కును నువ్వు ఎప్పుడైతే ఏది విఘాతం కల్పిస్తున్నావు, ప్రకృతి చెట్లను నరికిస్తున్నావు, దానికి కంపెన్సేటరీ ఫారెస్టేషన్ లేదా కంపెన్సేటరీ స్కీమ్స్ ఉంటాయి. అదే ప్రకృతి ఎక్కడైతే దెబ్బతింటుందో దానికి మరో ప్రాంతంలో అంతకంటే మంచి ప్రకృతి సృష్టించి ఇవ్వాలి, ఒక చిట్టడిని సృష్టించి ఇవ్వాలి. అది మొత్తం గంగలు కలిపేస్తున్నారు. ప్రకృతి మొత్తం నాశనం. చెట్లు కొట్టితే రోడ్ల కోసం చెట్లు కొట్టేస్తారు, కొట్టిన దాన్ని ట్రాన్స్లోకేట్ చేయాలి, అది అటువంటిది మర్చిపోతారు. రెండోది ఏంటంటే ఇక్కడ అభివృద్ధి పేరు మీద ఓట్ల కోసం వేట ఇదంతా. ఇప్పుడు నోట్లు అంటున్నావు, ఖజానాకు నోట్లు కావాలి. ఇప్పుడు మనకు ఒకటే ఎగ్జాంపుల్ అండి, చంద్రబాబు నాయుడు వేలం వేసిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి వేలం వేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు. రాజశేఖర రెడ్డి హయాంలో చంద్రబాబు ఏమో దీన్ని బాట వేసిండు, అభివృద్ధి బాట వేసిండా, తడిసిటికి బాట వేసిండా, దీని కూడా బాట పర్యావరణం కూడా చేసిండు, అయిపోయింది. అయితే ఆ టైంలో రాజశేఖర రెడ్డి లాంటి పాలకులు ఏం చేశారంటే రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఏర్పడ్డప్పుడు ఫండ్ మొబిలైజేషన్ కోసం భూములు అమ్మిండ్రు. ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ను ఆనుకొని ఉన్న భూములను అమ్మిండ్రు. ఓకే, హెచ్ఎండిఏ చాలా మీద భూములు. ఈ మొన్న కూడా వీళ్ళు ఉప్పల్ బాగాయత్ కూడా అన్నీ వరుసపెట్టి. అప్పుడు ఏం చేసిండ్రు ఈ పాలకులు, ఎంత దుర్మార్గంగా ఉంటారంటే పట్టా ల్యాండ్ ఎవడైతే కొనుక్కున్నాడో థర్డ్ పార్టీ పొజిషన్లో ఉన్నాడో రెక్కలు ముక్కలు చేసుకొని కొనుక్కున్న వాళ్ళ భూములను కూడా యుఎల్సి అండర్ యుఎల్సీలని ప్రకటించేసారు కొత్తగా. ఎవరైతే బలంగా ఉన్నాడో వాడు యుఎల్సీ పరిధిలో ఉన్నాడో వాడి పట్టా పోయి చేసేసారు, పట్టా భూములు ఉన్నదాన్ని యుఎల్సీ కింద మార్చేసారు. అట్లా పాలకులు అంటే ఈ లొంగిపోతారు, ప్రలోభాలను లొంగిపోతారు. అట్లా ఏమైంది, పేదలు నలిగిపోయారు, బక్క రైతులు వాళ్ళంతా కొట్టుకోపోయారు. అంటే ఇక్కడి వాళ్ళే, ఇక్కడ కావచ్చు తెలంగాణ కావచ్చు, పేదవాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఈ పాలకులు అటువంటివి దుర్మార్గ పనులకు పాల్పడతారు. ఒకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పాలి, అక్కడ గుంట నక్కలున్నాయి అన్నాడు. నక్కలున్నాయి, అలా కుక్కలున్నాయి, అడిగి కుక్కలున్నాయి, పందులు విపరీతంగా ఉంటాయి, జింకలు విపరీతంగా ఉంటాయి. మనం పోయి చూసి చెప్పాలి కదా. అయితే ఏమైంది, ఇప్పుడు 400 ఎకరాలను నువ్వు దేనికి కేటాయిస్తున్నావు? విల్లాస్కా, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్ వస్తుందా, లేకపోతే ఏమన్నా అమెరికా నుంచి, లేకపోతే బిల్ గేట్స్, లేకపోతే ఎలన్ మాస్క్ ఏమన్నా ప్రకటించింది అక్కడ ఫ్యాక్టరీ? కాదు, లేఅవుట్ చేస్తుంది గవర్నమెంట్. ఇక్కడ అంశాలు ఏంటంటే మన 400 ఎకరాలు ఇక్కడ ఏమైందంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన పాలకులు చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి